ఛా, లేట్ అయిపోతుంది. బుక్ చేసి ఎంతసేపు అవుతుంది, ఇంకా రాడేంటి? ఏంటిడు ఇంకా రావట్లేదు? చెత్త నా కొడుకు. భయ్యా క్యూపిడోనా? అవును మేడం. పాప కత్తిలా ఉంది. ఏడేంటి ఇలా చూస్తున్నాడు? ఓ ఓటీపీ మేడం. 1438. ఓకే, ఎక్కండి. భయ్యా భయ్యా పక్కన ఆపరా? ఇక్కడ ఆపిందేంటి? ఎండగా ఉంది కదా, వాటర్ బాటిల్ కోసమేమో. She's a bad girl. She's a bad girl. She's a bad girl. She's a bad girl. అమ్మాయి కత్తిలో ఉందనుకున్నా కానీ మామూలు కత్తి కాదు, అమ్మోరు కత్తి. Dance how you wanna dance. Dance how you wanna dance. Dance how you wanna dance. Be who you wanna be. Be who you wanna be. Be who you wanna be. She's a bad girl. She's a bad girl. She's a bad girl. She's a bad girl. ఏంటి అలా చూస్తున్నావు? ఏ అమ్మాయిలు సిగరెట్ తాగకూడదా? నువ్వు సిగరెట్ తాగితే నాకేంటి, సైనైడ్ తాగితే నాకేంటి? నా డబ్బులు ఇస్తే నేను పోతా. ఇస్తా, ఇవ్వకుండా పోతానా? ఏంటి 95 చూపిస్తుంది? నేను డైలీ ఇదే రూట్లో వస్తా, నాకు 65 అవుతుంది. నువ్వే ఏదో గోల్మాల్ చేసావు. ఆ గోల్మాల్ ఏదో క్యూబిడే వన్ అడుగు. అయినా కమిషన్ పెట్రోల్ పోగా నాకేం మిగిలేదు లేదు ఇందులో. నాకు డైలీ 65 అవుతుంది, నేను 65 ఇస్తా. అమ్మ తల్లి, నువ్వు 65 ఇస్తే మిగతా 30 రూపీస్ నీ బొక్క పెట్టుకోవాలా? మరి అదేగా 95 ఇచ్చి కదలు. సరే, స్కానర్ చూపి. స్కానర్ మీ దాంట్లో వస్తుంది, క్యూఆర్ కోడ్ నా దాంట్లో వస్తుంది. ఏ మాత్రం తెలియదు కానీ వేసుకొని వచ్చేస్తారు. $90 కొట్టినా? ఓ పని చేయక్క, ఆ 90 రూపాయలు నీ దగ్గర ఉంచుకొని 4 సిగరెట్లు కొనుక్కో, నేను పోతా. సరే సరే సరే, కొడతా, ఏడవకు. కొట్టా చూడు. థ్యాంక్ యూ. కుప్ప బేరం తగిలిందిరా బాబు. ఎరా అప్పుడు వచ్చేసావు, రేట్స్ బాగానే పడ్డాయా? బాగానే పడ్డాయి కానీ లాస్ట్లో ఒక అమ్మాయి ఎక్కిందిరా, పరమ జిడ్డురా నాయనా. అమ్మాయా? ఇప్పటి వరకు ఒక్క అమ్మాయి కూడా నా బండి వచ్చేది తెలుసా? నువ్వు మాత్రం రోజుకి 2-3 అమ్మాయిలతో బాగానే. వాళ్ళేమో నా పిల్లాలా, ఏదో పికప్ చేసుకుందామా జాగ్రత్తగా దింపేసామా, అంతే కదరా. నాకు ఆ భాగ్యం కూడా లేదు కదరా. ఓ పని చేయరా, నువ్వు కూడా గిబ్బడికి రా, దోలు తిరుద్ది యద్దావా. అమ్మాయి అన్నావు? అమ్మాయి చూడడానికి చాలా బాగుందిరా, కానీ పాండబ్బ దగ్గర ఆపి నా ముందర సిగరెట్ తాగిందిరా, దెబ్బకి ఫీజులు ఎగిరిపోయినాయి. రేయ్, ఆ అమ్మాయి సిగరెట్ తాగింది, దాంట్లో నువ్వు షాక్ అవ్వాల్సిందేముంది? నువ్వైనా పెద్ద పతిత్వా? నీకు కూడా అలవాటుంది కదా, నువ్వు కూడా ఒక సిగరెట్ అడగాల్సింది. అంటే అప్పుడే నోరు లాగిందిరా, అడిగితే బాగోదని చెప్పి అడగలేదు. ఈసారి కనిపిస్తే అడిగే చేస్తున్నా. రైస్ పెట్టావా లేదా? పెట్టాను. ఎక్కడా? కిచెన్లో వెళ్ళరా. ఓకే ఫైన్, నువ్వు కూడా వచ్చి తొందరగా. అబ్బా, ఈ క్యూపిడా వాడకుడు రోజు లేట్గా వచ్చేస్తాడు. నువ్వా?
ఫస్ట్ నా రైడ్ క్యాన్సిల్ చేయి. నేను ఎందుకు చేస్తాను? నువ్వే బుక్ చేస్తావు, నువ్వే క్యాన్సిల్ చేసుకో. నాకు డబ్బులు కట్ అవుతాయి. నా బెస్ట్ రేటింగ్ పోతుంది, నేను చేయను. ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే మళ్ళీ బుక్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో. సరే వెళ్దాం. రైడ్ పడింది మన లొకేషన్లోనే, క్యాన్సిల్ చేస్తే మళ్ళీ ఎక్కడ పడుద్దో ఏంటో. ఓకే వస్తా. ఓకే డన్, నేను కూడా రైడ్ క్యాన్సిల్ చేస్తాను, సేమ్ లొకేషన్ డ్రాప్ చేస్తాను. ఇందాక క్యాన్సిల్ చేయనన్నాడు. హలో మేడం, ఎక్కువ ఆలోచించకండి, ఏదో 15 రూపీస్ కమిషన్ మిగులుతాయని, అంతే అండి. నాకు ఇక్కడ 70 చూపిస్తుంది, అంతే ఇస్తా మరి. సరే ఎక్కండి. కొంచెం పక్కన. ఓకే. అక్క మాన్స్ ఇవ్వా? నువ్వు రెగ్యులర్గా తాగుతావా? ఏ అమ్మాయిలు శారీయే కట్టుకోవాలా? సిగరెట్ తాగకూడదా? అలా ఏం కాదు, నార్మల్గా అడిగా. ఆఫీస్ టెన్షన్స్ బాబు. ఆఫీస్లో మా బాసు, ఇంట్లో మా బాబు. సోది నా కొడుకులు. మరి నువ్వు? నేను అప్పట్లో కాలేజీలో అమ్మాయిల ముందు చలి కొట్టడం నేర్చుకున్నా. అమ్మాయిలు పర్లేదు కానీ ఇదిగో ఈ సిగరెట్ పడింది. అప్పటి నుంచి ఇది నన్ను వదలట్లేదు. నీ పేరేంటి? చరణ్. మరి నీది? సమీరా. హాయ్ బాబాయ్. హైరా బాబాయ్. పికప్పా? అవును బాబాయ్, ఈ పక్కనే. బ్యాగ్ ఏంట్రా? ఏం లేవు బాబాయ్, ఖాళీనే. ఖాళీ బ్యాగ్ వేసుకుని ఎక్కడికి? ఏం చెప్పమంటావు బాబాయ్, మొన్న ఒక అమ్మాయి ఎక్కింది, సడన్ గా ఒకడు అడ్డు వచ్చాడని బ్రేక్ వేసా. నేనేదో కావాలని టచ్ చేశానని నాతో గొడవ పడింది. ఈ సమాజంలో ఎవరు తప్పు చేసినా వేలెత్తి చూపించేది మొగడు వైపే బాబాయ్. అంతే కదా బాబాయ్. అందుకనే కదా ఖాళీ బ్యాగ్ వేసుకుని వెళ్తున్నా. సరే బాబాయ్, కస్టమర్ వెయిటింగ్ అక్కడ, నేను వెళ్తాను. సరే వెళ్ళు బాబాయ్, జాగ్రత్త. సాడ్ కదా. యా, ఇట్స్ ట్రూ. అయినా ఇవన్నీ మాకు మామూలే అండి. వెళ్దామా? బాయ్. బాయ్. రే కరీస్, ఎన్నిసార్లు చెప్పాలరా నీకు రూమ్లో సిగరెట్ తాగొద్దని? పో బయటికి. అయినా నీ డబ్బులతో తాగుతున్నారా? నా డబ్బులతోనే తాగేది. నీ డబ్బులతో నీ లంగ్స్ దొబ్బు పెట్టుకో, పర్లా. పీల్చి పీల్చి నా లంగ్స్ దొబ్బుతున్నాయి. అయినా ఎన్నిసార్లు చెప్పాను రా, అవసరమా మనకే? సరే మానేసి ఏం చేయాలరా? రోజు సిగరెట్ తాగే డబ్బుల్ని సేవ్ చేసుకుని ఏమైనా కొనుక్కోవచ్చు కదా. అవునా మాస్టరు, నేను చెప్తా విను. ఒకడు చైన్ స్మోకరు రవీంద్ర అని ఉన్నాడు. నీలాంటి ఫ్రెండ్ కూడా చెప్పాడని చెప్పి సిగరెట్ తాగి మొత్తం డబ్బులు సేవ్ చేసుకుని ఈఎంఐలో కార్ తీసుకున్నాడు. మంచిదేగా. మంచిదేనా? కార్ తీసుకున్న రోజే యాక్సిడెంట్లో పోయాడు. అయ్యో పాపం, ఆర్ఐపి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఆ కార్ తీసుకోకుండా సిగరెట్లు తాగింటే కొన్ని రోజులైనా బతుకుండేవాడు. దీన్ని బట్టి నీకేమర్థమైంది? మన అనుకునే జరగదు, జరగాల్సింది జరుగుతుంది. జస్ట్ ఫాలో అయిపోవాల్సింది అంతే. నీకు చెప్పాను చూడు, వుడ్లైన్ షూ ఇచ్చి కొట్టుకోవాలరా నేను. మరి లేట్ ఎందుకురా, కొనుక్కొని కొట్టుకో. రేయ్, నీకు విషయం చెప్పడం మర్చిపోయాను రా. మర్చిపో. చెప్పేది నేను ఒక అమ్మాయి గురించి చెప్పానా? సేమ్ అమ్మాయి, సేమ్ పండబ్బా. సిగరెట్ తాగుతావని అడిగిందిరా. ఆఫర్ ఇచ్చినట్టుంది మామ నీకు. మరి నువ్వేం చెప్పు? ఓకే అని చెప్పా. సిగ్గులేదు కదా మనకి. నువ్వు చెప్పాలరా యదవా. అరే
ఒక అమ్మాయితో సిగరెట్ తాగడం అంటే అది ఒక అద్భుతమైన ఫీలింగ్ రా. ఒకరి పొగ ఇంకొకరు పీల్చుకోవడం కూడా ఫీలింగేనా? జలస్ రా నీకు. ఆహా. మళ్ళీ ఎప్పుడు కనబడుతుంది ఏమో. రేపు ఆ పబ్లిక్ పార్క్లో కలుసుకుని పబ్లిక్ పొగ తాగండి. ఆహా, ఏడ్చావులే. రైస్ పెట్టలేదు కదా, నేను బయటికి వెళ్తాంటానే, నువ్వు ఇక్కడే మాడిచావు. వెళ్ళరా. ఇక్కడ కూర్చుందేంటి? ఒరే రవిగా, నువ్వు ఏదంటే అదే జరుగుతుందేంట్రా? ఏంటి సమీర గారు, బాధపడడానికి ట్రై చేస్తున్నారా? ఏం లేదు. అమ్మాయిలు ఏం లేదన్నారంటే ఖచ్చితంగా అక్కడ ఎవరెస్ట్ అంతా మ్యాటర్ ఉందని అర్థం. పర్లేదు చెప్పండి. ఇంట్లో ప్రాబ్లమ్స్. మా నాన్న అమ్మని కొడుతుంటాడు, అదేమో బాధపడుతుంది. ఇంటికి వెళ్ళాలంటే కూడా ఒక్కోసారి భయం వేస్తుంది. మరి మీ అమ్మగారు తిరిగి కొట్టరా? ఆడవాళ్ళకి బలం తక్కువ, సహనం ఎక్కువ. ఏంటి గాంధీ ఇన్స్పిరేషనా? మన దేశంలో దేవుడు ధర్మంగా బతకమన్నాడండి, అంతేగాని తల దించుకొని కాదు. ఇవన్నీ నాకు మామూలే, కానీ నీ గురించి చెప్పు. నువ్వేంటి ఇక్కడ? అదే నేను సిగరెట్ ఇచ్చారా కదా, సో తిరిగిద్దామని వచ్చాను. ఏంటి? జస్ట్ కిడ్డింగ్ అండి, సండే కదా, సో రెస్ట్. ఇదిగోండి. నువ్వేం చదువుకున్నావు? డిగ్రీ అండి. మరి డిగ్రీ చేసి క్యూపిడో ఎందుకు చేస్తున్నావు? జాబ్ లేక. జాబ్స్ లేవా? అసలు ట్రై చేసావా? ఈ లోకంలో ఎలాగోలా బతకాలంటే నో ప్రాబ్లం అండి, కానీ ఇలా బతకాలంటేనే ప్రాబ్లం. నేనంటారా, గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేసి లాస్ట్ క్యూడే చేసుకుంటున్నా. బట్ ట్రై చేస్తున్నా. జీవితం ఎంత విచిత్రమో కదా, అనుకున్నది అస్సలు అవ్వదు. మనం అనుకున్నవన్నీ అయిపోతే ఆ దేవుని కూడా మనం మర్చిపోతామండి. అందుకే అనుకున్నవన్నీ అవనివ్వడు, హ్యాపీగా ఉంచడు. బట్ ఐఎమ్ స్టిల్ హ్యాపీ. మరి మనీ? ఫ్యూచర్ కోసం తెలియదు కానీ ప్రస్తుతం సరిపోతుంది. ఓ పని చెప్తా, చేస్తారా? ఏంటది? చెప్తా కానీ కాదనకూడదు. అదే ఏంటి? హైదరాబాద్లో మీకు నచ్చిన ప్లేస్కి రైడ్ బుక్ చేయండి, నేను తీసుకెళ్తా. మన బాధలు కోపాలు అన్నీ మర్చిపోయేదాకా తిరుగుదాం, సరేనా? సరే. చాలా థ్యాంక్స్ చరణ్, చాలా హ్యాపీగా ఫ్రెష్గా ఉంది. నేను చాలాసార్లు సిటీ చూశాను కానీ ఈరోజు చాలా కొత్తగా కనిపించింది. ఈ మాటకి మా బేబీ కూడా బాగా కోఆపరేట్ చేసింది. బేబీనా? నా బండండి, ముద్దుగా నేను బేబీ అని పిలుస్తా. ఓకే నైస్. రేపు ఈవినింగ్ నేను పిక్ చేసుకుంటావా? సేమ్ ప్లేస్ సేమ్ టైం. ఓకే, బట్ మరి మీ నెంబర్? 993388. ఓకే బాయ్.
టైం అయిపోయింది. పొద్దునగా వెళ్ళాడు, ఇంకా రాలేదా? రేయ్, గంటలో వస్తా అన్నావు, నైట్ అయింది. అయినా బట్టలు సోప్ తెమ్మన్నాను కదా నిన్ను. ఎక్కడికి వెళ్ళావు? బావా అసలు ఏం జరిగిందంటే ఇటు కదా రాడు చూడు. అలా జరిగిందనమాట. అరే మొన్న రైడు, నిన్న సిగరెట్లు, ఈరోజు సిటీ మొత్తం టూరు. వందే భారత్ ఎక్స్ప్రెస్ కంటే ఫాస్ట్గా ఉన్నారు కదరా మీరు. అంటే అలా సెట్ అయిపోయింది బావా. అయినా నేనన్నది అలా జరిగిపోవడం ఏంటి? నా నాలుగుకి అంత శక్తి ఉందా? అవునరా, నీ నోటికి 100 నిమ్మకాయలు సిక్తుందిరా. ఈసారి కొంచెం మంచిగా అనుకోరా. చట్, నిజంగా నా నాలుగు అంత పవర్ ఉంటే నీ గురించి ఎందుకు కోరుకుంటాను రా? నాకే మంచి అమ్మాయి సెట్ అవ్వాలని కోరుకుంటాను కదా. అంటే నీ పవర్ నీ మీద వర్క్ అవ్వదేమోరా. ప్రేమిస్తున్నావా? ప్రేమించడం ఈజీయే, పోషించడమే కష్టం. మందు కొడితే నేను ఇలాంటి 100 చెప్తా. నీ మంచి కోరే చెప్పాను, తర్వాత నీ ఇష్టం. బట్టలు సొత్తు తేలేదు కదా? నాకు తెలుసురా, నేనే తెచ్చుకుంటాను. ఏంటి రైడర్ ముందే వచ్చారు? రైడర్ కాదు, పార్ట్నర్. రైడ్ బుక్ చేయమంటావా? కానీ పేమెంట్ చేయడు. పేమెంట్ ఏమొద్దు కానీ సిగరెట్ ఇవ్వు చాలు. వెళ్దామా? సరే, జాగ్రత్తగా వెళ్ళు. అమ్మేంటి ఇక్కడుంది? నువ్వేంటమ్మా ఇక్కడ? మళ్ళీ ఏడుస్తున్నావా? మళ్ళీ ఆ రాక్షసుడు కొట్టాడా? అసలు ఏమైందమ్మా? ఏమైంది ఆంటీ? వాడే, ఆ దరిద్రుడి వల్ల ఇదంతా. లోపల ఉన్నాడా? కొడతావా? ఏ ఊరుకోమంటావా? వద్దు బాబు, ఆయన ఏం చేయకు. మా బతుకులింతే. నువ్వు అతన్ని కొడితే ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? ఇంకా పెద్దదవుతుంది. సరే, మీరిద్దరు నాతో రండి. ఎక్కడికి? మనకు కావాల్సిన వాళ్ళు మన పక్కన ఉంటే విలువ తెలియదండి, కోల్పోతేనే తెలుస్తుంది. అందుకే అంకుల్ని కొంతకాలం దూరంగా ఉండమని చెప్తున్నా. నాకు అదే మంచిది అనిపిస్తుందమ్మా. అలా అని ఆయన వదిలేసి ఎలా రాను? చూసే వాళ్ళందరూ ఏమనుకుంటారు చెప్పు. ఇంకెంతకాలం భరిస్తారా ఆంటీ? అయినా దెబ్బ మీ మీద పడచ్చు, కానీ నొప్పి మాత్రం సమీరాది. అయినా ఎవరి కోసం ఆలోచిస్తున్నారంటీ? మిమ్మల్ని కొట్టును కొడుతుంటే ఆ పని వాళ్ళ కోసమా? అమ్మా, నీకు నేను, నాకు నువ్వు, అంతే. ఇంకెవ్వరి కోసం ఆలోచించుకో. శరణ్తో పాటు వెళ్దాం పద.
ఇప్పటికిప్పుడు ఎక్కడికని పోతావే? నా ఫ్లాట్ పక్కన వాళ్ళు నాకు బాగా తెలుసా ఆంటీ. ఈ రోజుకి అక్కడ ఉండండి. మా గల్లీలో ఉన్న బీచ్కే ఖాళీ అయింది. ఓనర్తో నేను మాడతాను, అక్కడ షిఫ్ట్ అవుతారు కానీ. ఇట్స్ ఓకే అమ్మా, చరణ్ అంతా చూసుకుంటాడు. ఇంతకీ ఈ అబ్బాయి ఎవరు? అది నా ఫ్రెండ్ ఆంటీ. పదమ్మా. హలో రేయ్, నీకు లొకేషన్ పెట్టా, వాడి ఫోటో కూడా పంపించా. వాడిని ఫాలో అయ్యి ఏదో విధంగా గొడవ పెట్టుకోండి. వాడిని కుక్కని కొట్టినట్టు కొట్టండి. రే ముందే చెప్తున్నా, కావాలని కొట్టినట్టు ఉండకూడదు. ఇంట్లో పెళ్ళాం కూడా లేదు నా కొడుకు కావడం పెట్టడానికి. దెబ్బకు భారీ విలువ తీసుకురావాలి నా కొడుక్కి. సరే బాయ్ రా. ఏం చేస్తున్నావు? చిల్లు బీరు తాగి చిల్ అవుతున్నా. థ్యాంక్స్ రా. ఇంకోసారి థ్యాంక్స్ చెప్పావనుకో ఈ బాటల్లో తల పగలబడతా. సరే, నేను థ్యాంక్స్ చెప్పొద్దంటే నాకు బీర్ ఇవ్వు. నువ్వు బీర్ తాగుతావా? చాలా మంచి అలవాట్లు ఉన్నాయమ్మా నీకు. ఏ నీకు లేవా? ఏంటి ఇందాక ఫ్రెండ్స్ అన్నట్టున్నావు? మన ఫ్రెండ్సే కదా. నీకు తెలీదా? కాదని అనుకుంటున్నా. లైఫ్ లాంగ్ నన్ను నువ్వే డ్రాప్ చేయాలి, పిక్ చేసుకోవాలి, నేను ఎక్కడికంటే అక్కడికి తిప్పాలి. అంత అదృష్టం నాకు నా బండికి ఇస్తానంటే కాదంటానా? బట్ నాకు జాబ్ లేదు. జాబ్ ఈరోజు ఉండొచ్చు, లేకపోవచ్చు, కానీ కష్టం వస్తే అండగా ఎవరుంటారు? అయినా ఏమో, నీకు ఫ్యూచర్లో గవర్నమెంట్ జాబ్ రావచ్చేమో. ఏ ఐఏఎస్, ఐపీఎస్ మేడం 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 చాలా ఆపండి.